హాయ్ హలో నమస్తే నేను శిల్ప మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. నమస్కారం మేడం. నమస్తే. ఎక్కడైనా సరే ఉద్యోగాల్లోనైనా చదువులోనైనా ఎక్కడైనా సరే మన శ్రమకు తగ్గ గుర్తింపు రాదు. గుర్తింపు రానప్పుడు మనం చాలా లో అవుతూ ఉంటాము. అలా అయినప్పుడు అక్కడ మనం అలానే కొనసాగించాలా లేకపోతే మనలో ఏమైనా మార్పులు తీసుకొని రావాలా? మంచి క్వశ్చన్ వేశావు. ఖచ్చితంగా మనిషి అన్నాక మార్పు ఉండాలి. అలాగే ఉంటామంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఒకప్పుడు ఒక టీచర్ ఉన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పాతకాలం టీచర్లు గోసి పంచె వేసుకొని కోట్ వేసుకొని పైన తల మీద మనం చూడొచ్చు కదా, అలా వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు టీచర్లు ఎంత మోడర్న్గా తయారయ్యారు అవును కదా, వాళ్ళలో మార్పు తెచ్చుకున్నారు కదా. అలా మార్పు తెచ్చుకొని మనలో మనము మోటివేట్ అవ్వాలి. ఏ విద్యలో అయినా, ఒక టీచర్ అనే కాదు, ఒక కలెక్టర్ అనే కాదు, ఇప్పుడు న్యాయస్థానాలనే కాదు, ఏవైనా కానీ, ఏ ప్రొఫెషన్లో అయినా కానీ కంపల్సరీగా చేంజ్ అనేది కంపల్సరీగా రావాలి. న్యూ వర్షన్స్, ఎప్పుడో టెక్స్ట్ బుక్లు ఫాలో అయ్యేవాళ్ళు, ఇప్పుడు ట్యాబ్స్ ఫాలో అవుతున్నాం. ఎస్. ఆ ట్యాబ్ లేకపోతే ఈరోజు ఆన్లైన్ ఎగ్జామే నడవట్లేదు కదా. ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ చదివి మనము నేర్చుకునే వాళ్ళం కంటెంట్, కానీ ఇప్పుడు మొబైల్స్ నుంచే నేర్చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకు టేబుల్స్ రావట్లేదంటే మొబైల్ అడిగినా టేబుల్ చెప్పేస్తుంది. లేకపోతే అంతరిక్షంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలన్నా కూడా మనకి ఇంటర్నెట్ లో తెలిసిపోతుంది. అవునా కాదా? శాటిలైట్ ద్వారా మనకి అన్ని తెలిసిపోతున్నాయి. అంటే అన్ని అప్డేట్ అవుతున్నాయి కదా. మన జీవితాలు కూడా అంతే. అప్డేట్ ఎప్పుడు లేకపోతే అది బోరింగ్ లైఫ్ కిందకి వస్తుంది. దానివల్ల మనము గుర్తింపు అనేది దూరం అవుతుంటాం. మనకి గుర్తింపు రావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఈ లెసన్ని నేను ఇంకొక రకంగా ఎలా చెప్పచ్చు, ఒక లెసన్ నేను ప్రిపేర్ అయ్యాను బాగా, ఆ లెసన్ని ఇంకొక స్టైల్లో ఎలా చెప్పచ్చు, పిల్లలకి ఈ స్టైల్లో చెప్తే అర్థం అవుతుందా, ఈ స్టైల్లో చెప్తే అర్థం అవుతుందా అని ఆ స్టైల్ని మార్చుకోవాలి. ఇప్పుడు చాలా మంది పాతకాలంలో బోర్డు పైన చాక్పీస్తో రాసేవాళ్ళు, తర్వాత డిజిటల్ బోర్డ్స్ వచ్చాయి. ఆ డిజిటల్ బోర్డు పోయి ఇప్పుడేమొచ్చాయి, స్మార్ట్ బోర్డ్స్ వచ్చేసాయి కదా. అదే ఊరికి జస్ట్ ఒక బటన్ నొక్కేస్తే అదే ఎరేజ్ అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది కదా. అంటే టెక్నాలజీ ఎంత మనకు కన్వీనియంట్ గా ఉందో, మనిషి కూడా ఆ టెక్నాలజీని తీసుకోవటానికి, గ్రహించటానికి, అప్డేట్ చేసుకోవటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఈ టెక్నాలజీ ఓల్డ్ అయిపోయిందంటే ఇంకొక కొత్త టెక్నాలజీ ఏమొచ్చిందా, ఎలా నేర్చుకోవాలా అనేది ప్రతిరోజు ఒక క్యూరియాసిటీ ఉండాలి, అప్డేటెడ్ గా ఉండాలి. మనిషి ఎప్పుడు కూడా అరిగిపోయిన గ్రాండ్ ఫోన్ లాగా ఎప్పుడు పాడిందే పాత పాట పాడుకోకుండా కొత్త కొత్త పాటలు పాడామనుకోండి, అప్పుడు కాలంలో పెద్ద పెద్ద కొత్త పాత పాటలు ఉండేవి, అవన్నీ బోర్ కొడుతున్నాయి. ఇప్పుడు ఆ పాటలకి మీనింగ్ కూడా పిల్లలకి తెలియట్లేదు. ఇప్పుడు కొత్త పాటలు వచ్చాయి, ఇప్పుడు ఈ పాటలకి మనకు మీనింగ్ తెలియట్లేదు పెద్దవాళ్ళకి. అవునా కాదా? కానీ వాళ్ళు వినేది వాళ్ళు వింటున్నారు, మనం వినేది మనం వింటున్నాం. ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటున్నారు. మనిషి కూడా ప్రతిరోజు కూడా అప్డేట్ అనేది అవ్వాలి. అలా అని అప్డేట్ కాకపోతే లో అయిపోవడం అనేది కూడా చాలా చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇప్పుడు ఒక మైండ్కి మనకి ఒక బూస్ట్ తాగితే ఎంత ఎనర్జీ వస్తుంది, తాగనప్పుడు లో అయిపోతుంటాం కదా. ఎప్పుడైతే మనం లో అయిపోతున్నామని మనకి తెలుస్తుందో అప్పుడు మనం బూస్ట్ తాగటానికే ప్రయత్నం చేయాలి. బూస్ట్ ఇన్ ద సెన్స్ అప్డేట్, అంతే కదా. బూస్ట్ ఇన్ ద సెన్స్ మన అప్డేట్స్. మనం ఎవరైనా మనకి లో చేయొచ్చు, నీకేమీ రాదు, నువ్వేమీ చెయ్యవు, నువ్వు ఏమీ తెలియదు అని. మనకి ఎందుకు తెలియదు? నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వస్తాయి, అన్నీ రాస్తాను అని మనల్ని మనం మార్చుకొని మనల్ని మనం అప్డేట్ అవుతూ వెళ్ళాము అనుకుంటే మనం ఎప్పుడు లో అవ్వాల్సిన పనే లేదు. ఎందుకంటే లో చేసే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఎన్నైనా చెప్పండి, ఏదో ఒక రకంగా ఏదో విధంగా మనల్ని మోటివేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. డిమోటివేట్ చేసే వాళ్ళు నవేడేస్ లో సొసైటీలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనం దేనికి మోటివేట్ అవ్వాలి, దేనికి డిమోటివేట్ అవ్వాలి అనేది మనకు తెలిసిండాలి. ఇప్పుడు ఒక పాము చనిపోతుంది, అది కర్రతో కొడితే ఇంకా చనిపోతుంది. మనం ఆ కొట్టేవాడిని మాన్పించవచ్చు కదా మన మాటల ద్వారా. ఇంకా దాన్ని కొట్టకూడదు, అది చనిపోతుంది అంటే మానచ్చు. లేదు ఇంకొక దెబ్బ వేయటానికి ప్రయత్నం చేశాడనుకో, అతని మీద మనం యాక్షన్ తీసుకోవటానికి రైట్స్ ఉంటాయి కదా. అలా మనల్ని డిమోటివేట్ ఎవడు చేస్తున్నాడో వాడిని అక్కడికక్కడే ఉతికి పడేసేయాలి. ఏమంటారు, తొక్కి పడేయాలి. యాక్చువల్గా చెప్పాలంటే మనల్ని ఎవరైనా డామినేట్ చేస్తున్నాడంటే వాడైనా సరే మనకు అవసరం లేదు. ఫస్ట్ వాడిని దూల తీర్చేసి వాని జోలికి వెళ్ళకోకుండా మనం జీవితాన్ని గడపాలి. వాళ్ళకి మనం అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ మనం అవకాశం ఇచ్చాము అనుకో, అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. ఇంకొక రోజు ఇంకొక మాట అనటానికి
ఆ మాట అక్కడికి కట్ చేసామంటే ఇంకొక రోజు మాట్లాడటానికి వాళ్ళకి నోరు లేయకూడదు. అలా మనం ఏ రోజైతే తయారవుతామో మనకి ఎవరు ఇబ్బంది పెట్టరు, మనం ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఉండొచ్చు. అలా మనం తిరిగి మాట్లాడినప్పుడు వీళ్ళకి పొగరు, వీళ్ళకి ఇంత యాటిట్యూడ్ ఎందుకనేసి అనుకుంటారు కదా మ్యామ్. ఎస్, అది నేర్పించింది వాళ్ళే కదా. ఉమ్, మన యాటిట్యూడ్ అది కాదు. ఐఎమ్ వెరీ పొలైట్ గర్ల్, ఐఎమ్ వెరీ పొలైట్ ఉమెన్, బట్ నాలో ఆ యాటిట్యూడ్ తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళే కదా. ఆ మాట అన్నారు కాబట్టి నాలో ఉన్నటువంటి యాటిట్యూడ్ ని నేను బయట తీసాను. నేను ఎప్పుడు చేస్తున్న పనిని వదిలేసి నన్ను ఊరికి గెలకడం, రెచ్చగొట్టడం చేస్తే నా యాటిట్యూడ్ నేను చూపిస్తాను. నేను ఎందుకు పడతాను? అవునా కాదా? అవును. ఇప్పుడు నా లెవెల్ ఒక హైలో ఉంది, నా పీక్ లెవెల్లో ఉంది నా ఎనర్జీ లెవెల్స్. నా ఎనర్జీ మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తే నేను ఎందుకు దెబ్బ కొట్టించుకుంటాను? నేను నీ జోలికి రాలేదు, నీ మాటకి రాలేదు, నీ విషయానికి రాలేదు. మరి నన్నెందుకు నా ఎనర్జీ మీద దెబ్బ తీయటానికి నేను పైకి ఎదుగుతుంటే పైకి పట్టుకుని కిందికి లాగితే నేను ఎందుకు ఊరికే ఉంటాను? వాట్ ఈస్ మై మిస్టేక్? ఫస్ట్ ఎందుకు నాకు వెనక్కి లాగటానికి ప్రయత్నిస్తున్నాడో నేను ఫస్ట్ చూసుకుంటున్నాను. నాలో మిస్టేక్ ఉంటే, వెనక్కి లాగడంలో ఏదైనా మిస్టేక్ ఉంటే ఏంటి ఆ మిస్టేక్ అని ఫస్ట్ నేను ఆలోచన చేసుకున్నాను. నా మిస్టేక్ లేనప్పుడు వాళ్ళు వెనక్కి లాగినంత మాత్రం నేను పడిపోను. ఆ విషయం వాళ్ళకి తెలియచేసి నేను వచ్చేస్తాను. చూశారు కదండి, మనకి శ్రమకు తగ్గ గుర్తింపు రానప్పుడు మనం చాలా ఇబ్బంది పడుతుంటాం, అక్కడ లో అవుతూ ఉంటాము. అలా లో అవ్వకుండా మనం ఎలా బిహేవ్ చేయాలి, అక్కడ నుంచి ఎలా ఎదగాలనేసి మనకి మంచి సమాచారాన్ని ఇచ్చారు లైఫ్ కోచ్ శారద. ధన్యవాదాలు మేడం.